అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమే శాశ్వత కాలం నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ ప్రేమ ఎక్కడుందంటే నా యేసులోనే ఉంది. ఇప్పుడు ప్రేమిస్తావా యేసయ్యని? అమ్మా, ఇప్పుడు ప్రేమిస్తావా యేసయ్యని? మాట్లాడండి. ఇప్పుడు నేను ప్రేమిస్తాను యేసయ్యని అన్న ఒకసారి సీమోను పేతురు పిలిచి సీమోను నన్ను ప్రేమిస్తావా? అవునయ్యా, నేను ప్రేమిస్తున్నా. సరిపోలేదు. మళ్ళా సీమోను అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, ప్రేమిస్తున్నానయ్యా. సరిపోలేదు. సీమోను ఏంటి ప్రభా, నిజంగా అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా. అయితే నా సంఘాన్ని ఈ గొప్ప నా సంఘాన్ని ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి ప్రేమించేదానైతే అన్నిటికంటే ఎక్కువగా దేవుని సంఘాన్ని ప్రేమించడానికైతే ప్రభు నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఆ 12 మందికి ఎవరికి ఇవ్వలేదు, పేతురుకి మాత్రమే ఇచ్చింది. హల్లెలూయా. కనుక ఆ ప్రేమ శాశ్వతమైంది. ఆ ప్రేమ ఎక్కడా లేదు. ఆ ప్రేమ అద్భుతమైనది. కనుక ఆ ప్రేమ ఈ యేసులో ఉంది. ఇప్పుడు ఈ వ్యాలంటైన్ అనేది యేసయ్యను ప్రేమించే వారికి మాత్రమే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? నీ తల్లినా, నీ చెల్లినా, నీ బిడ్డనా, నీ అన్నదమ్ముల, రక్తబంధన, ధనాన్న, వస్త్రాన్న, అందాన్న, డబ్బున దేన్ని ప్రేమిస్తావు? ఇదన్నిటికంటే ఉన్నతమైంది, స్వచ్ఛమైంది, అవధులు లేనిది, శాంతులు లేనిది నా యేసు ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. అతి కృప, పరిశుద్ధాత్మని ప్రేమ ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన ప్రేమతో నిత్యము మనల్ని ప్రేమించును గాక.